రాజమండ్రిలో రెడ్ బుక్ పాలిటిక్స్ రివర్స్ అయ్యాయి. టీడీపీ ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చిన వెంటనే తన వైసీపీ రాజకీయ ప్రత్యర్థిపై 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు చేశారు. జైలుకు పంపిస్తానని ఛాలెంజ్ చేశారు. తీరా ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల్లో సదరు టీడీపీ ఎమ్మెల్యేనే ఇరుక్కున్నారు. రాజకీయ రగడ నేపథ్యంలో ఆ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో జరిగిన దందాలు, ఇప్పటి ప్రభుత్వంలో జరుగుతున్న కలెక్షన్లను వైసీపీ వెలికి తీస్తోందా? లెట్స్ వాచ్. రాజమండ్రిలో టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు, వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ మధ్య అవినీతి ఆరోపణల రచ్చ మరోసారి తెరపైకి వచ్చింది. 9 నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యువనేతలు ఇద్దరు ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీపడ్డారు. ఆ సమయంలోనే అవినీతి ఆరోపణలపై అనేకసార్లు మాటల యుద్ధానికి దిగారు. ఎన్నికల ఫలితాల్లో 71,000 ఓట్ల భారీ మెజారిటీతో భరత్ పై వాసు విజయం సాధించారు. ఎమ్మెల్యేగా గెలుపొందిన తొలి రోజుల్లో ఆదిరెడ్డి వాసు తన రాజకీయ ప్రత్యర్థి మార్గాని భరత్ పై సంచలన ఆరోపణ చేశారు. గత ప్రభుత్వంలో రాజమండ్రి దేవి చౌక్ వద్ద గౌతమి సూపర్ బజార్కి చెందిన 300 గజాల స్థలాన్ని అక్రమంగా లీజుకు కట్టబెట్టారని సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడుకు ఫిర్యాదు చేశారు. అప్పటి ఎంపీ మార్గాని భరత్ 5 కోట్ల రూపాయలు తీసుకుని అక్రమంగా లీజు కట్టబెట్టారని, త్వరగా విచారణ పూర్తి చేసి మాజీ ఎంపీ భరత్ ను జైలుకు పంపిస్తానని ప్రకటించారు. అయితే ఇప్పుడు అదే స్థలం వ్యవహారాన్ని మార్గాని భరత్ తెరపైకి తీసుకొచ్చి ఎమ్మెల్యే వాసుని ఇరుకున పెట్టారు. ఇప్పుడు అదే స్థలంలో అదే లీజుదారుడు నిర్మాణాలు చేస్తున్న ఆధారాలు బయటపెట్టారు. ఎమ్మెల్యే వాసు డబ్బులు తీసుకుని లీజు వ్యవహారం సెటిల్ చేసుకోవటంతో అక్కడ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. తనపై చేసిన 5 కోట్ల రూపాయల ఆరోపణలు నిరూపించకపోతే స్థలం వద్ద ధర్నా చేస్తానని భరత్ చెప్తున్నారు. దీంతో తాను చేసిన ఆరోపణ రుజువు చేయటం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకి సవాల్గా మారింది. గత ప్రభుత్వంలో మార్గాని భరత్ రాజమండ్రి ఎంపీగా ఉన్నప్పటికీ సిటీ నియోజకవర్గంలోనే ఎక్కువగా వ్యవహారాలు నడిపారు. 2024 ఎన్నికల్లో రాజమండ్రి ఎమ్మెల్యేగా గెలుపొందాలని 2 ఏళ్ల ముందు నుంచి భరత్ రంగంలోకి దిగారు. దీంతో ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న ఆదిరెడ్డి కుటుంబంతో భరత్ కు రాజకీయ వైరం తీవ్రమైంది. కింజారపు ఎర్రం నాయుడు కుటుంబం వియ్యంకులు కావటంతో ఆదిరెడ్డి కుటుంబంపై గత ప్రభుత్వం పెద్దలు రాజకీయ కక్ష సాధింపు చేశారు. ఈ క్రమంలోనే చిట్ ఫండ్స్ వ్యవహారాల్లో సిఐడి కేసు నమోదు చేసి మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆయన కుమారుడు వాసులను అరెస్టు చేశారు. అప్పటి ఎంపీ భరత్ ప్రోద్బలం కూడా ఉండటం వల్లే ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసులు జైలుకు వెళ్లారనే వాదన కూడా ఉంది. ప్రస్తుతం ఎమ్మెల్యే వాసు అధికారంలోనూ భరత్ ప్రతిపక్షంలో ఉన్నారు. గతంలో జరిగిన రాజకీయ కక్ష సాధింపుకు బదులుగా రాజమండ్రిలోనూ రెడ్ బుక్ పాలిటిక్స్ ఉంటాయనే విధంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడారు. అయితే 9 నెలలైనా ఎన్నికల సమయంలో మార్గాని భరత్ పై చేసిన 25% కమిషన్లు వంటి ఆరోపణలు రుజువు కాలేదు. తాజాగా గౌతమి సూపర్ బజార్ స్థలం లీజు విషయంలో చేసిన 5 కోట్ల రూపాయల అవినీతి ఆరోపణలు తిరిగి ఎమ్మెల్యే వాసుకే జలకిస్తున్నాయి. ఇలా ఉంటే ఎమ్మెల్యే, మాజీ ఎంపీ మధ్య రాజకీయ రగడతో రాజమండ్రిలో తెర వెనుక రాజకీయాలు, దందాలు బయటికి వస్తున్నాయి. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు గతంలో వైసీపీ ఎమ్మెల్సీగా పనిచేసి టీడీపీలోకి వచ్చారు. కొందరు వైసీపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మద్యం, ఇసుక దందాలు చేస్తున్నారని, దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న 4 ఎకరాల భూమిని కొట్టేయాలని చూస్తున్నారని మాజీ ఎంపీ భరత్ ఆరోపించారు. రాజమండ్రి వైసీపీలో తనకు వ్యతిరేక వర్గంగా ఉన్న జక్కంపూడి కుటుంబం టార్గెట్ గా భరత్ ఆరోపణలు చేస్తున్నారు. దీంతో రాజమండ్రిలో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా 71,000 పైగా భారీ మెజారిటీతో గెలుపొందిన ఆదిరెడ్డి వాసు మొదటి ఏడాదిలోనే వివాదాల్లో ఇరుక్కుంటున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. మొత్తంగా రాజమండ్రిలో ఏం జరగనుందో చూడాలి మరి.